టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ ఎయిటర్స్‌లో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నువ్వా నేనా అనే పోటీ ఒకటి నెలకొంది. కారణం ఏంటంటే, ఇప్పుడు మన భారత జట్టు జింబాబ్వేతో మ్యాచ్ గెలిచింది కదా! సో, అటు వెస్టిండీస్ జింబాబ్వేతో గెలిచి 2 పాయింట్లు. ఇటు మన భారత్ కూడా గెలిచి 2 పాయింట్లు. సేమ్‌గా ఉన్నాయి. అయితే ఇక మార్చి 1 తేదీన 2026 కోల్కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగనున్న వెస్టిండీస్ వర్సెస్ భారత్ మధ్య మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ మ్యాచ్‌కి సంబంధించి మన భారత జట్టుకు ఒక పెద్ద శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటి మ్యాటర్ అంటే, ఈ మ్యాచ్‌లో గనక భారత్ గెలిస్తే ఇంక సమీకరణాలతో సంబంధం లేదు. ఇంత తేడాతో గెలవాలి, అంత భారీ తేడాతో గెలవాలి ఇవేమీ లేవు. గెలిస్తే చాలు. మన భారత జట్టు సెమీస్‌కి వెళ్ళిపోతుంది. ఓకే. ఒకవేళ వెస్టిండీస్ జట్టు గెలిస్తే వెస్టిండీస్ జట్టు వెళ్ళిపోతుంది. లేదా ఈ 2 కాకుండా మరి ఏ ఇతర కారణం చేతైనా లేదా వర్షం చేతైనా మ్యాచ్ రద్దయితే ఏ జట్టు సెమీఫైనల్స్‌లోకి వెళ్తుంది అనేది కనుక చూస్తే ప్రస్తుతం గ్రూప్ 1 పాయింట్స్ పట్టికలో భారత్ 3వ స్థానంలో ఉంది. వెస్టిండీస్ 2వ స్థానంలో ఉంది. ఎందుకు? నెట్ రన్ రేట్‌కి ఎక్కువగా ఉండటం వల్ల ఇరువురికి కూడా 2 సేమ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే 2 పాయింట్స్ ఉన్నాయి. అయితే ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఐసీసీ రూల్స్ ప్రకారం చెరొక పాయింట్ అనేది వస్తుందన్నమాట ఇరు జట్లకి. సో, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా వెస్టిండీస్ జట్టు 2వ స్థానంలో ఉంది. భారత్ 3వ స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 4 పాయింట్లతో నేరుగా సెమీఫైనల్స్‌కు చేరుకుంటుంది. కానీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే లేదా నో రిజల్ట్‌గా ముగిస్తే ఐసీసీ చెరొక పాయింట్ కేటాయిస్తే అప్పుడు వెస్టిండీస్ సెమీఫైనల్స్‌కి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ శుభవార్త ఏంటి మన భారత జట్టుకి అనేది కనుక చూస్తే, వాతావరణ నివేదికల ప్రకారం మార్చి 1 తేదీన కోల్కతాలో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువున్నాయి. మ్యాచ్ సమయంలో ఆకాశం స్పష్టంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే పూర్తి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ గనక ఆ అల్పపీడనమో, ఈ పీడనమో పడి ఏదో ఒక డిప్రెషన్ ఫార్మ్ అయ్యి వర్షం పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా అది భారీ వర్షంగా అయితే మారదు. జస్ట్ ఒక డ్రిజిల్ పడడం గానీ, మ్యాచ్ కొంచెం లేట్ అవ్వడం గానీ జరుగుతుంది. సో, దాదాపుగా 40 ఓవర్ల పాటు మ్యాచ్ అయితే జరుగుతుంది. మన భారత జట్టు ఆడటమే తరువాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.